హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఇక్కడ పెద్ద క్రేన్ పోతుంది. మాషాల్లా భయపడిపోతున్నాయి, ఎంత స్పీడ్ పోతుంది కార్ అది. రాత్రి 1 గంట అవుతుంది. ఈ బండి ఎడారికి తీసుకొని పోవాలని తీసుకొని పోతున్నా. ఇదేంది కార్ కాదు, ఇది హోటల్ బండి, ఇది మతం రెస్టారెంట్ ఇది. ఇక్కడంతా ఎడారే, ఇక్కడంతా లైట్లు కనపడుతున్నాయి కదా. ఏంటి తెలుసా, ఇవి ఖీమాలు. అంటే ఖీమాటి గుడిసెలు వేసుకొని తారుమారు పట్ట, అదొక గుడిసెలు వేసుకొని, అంటే తారుమారు పట్టనే ఏమంటే వాళ్ళ సిస్టమ్ షెరికా కంపెనీ నుంచి రావడం మాత్రం గుడిసెలు రెడీ అయ్యి వస్తాయి. వీళ్ళకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి సిటీ సైడ్ అయితే. మామూలుగా ఇలా ఊర్లో సిటీ సైడ్లో అయితే ఇలా చూడు, ఎడారికి చలికాలంలో వచ్చి కట్టెలు వేసుకొని, బొగ్గులు వేసుకొని, పహం కాంచుకొని తిందా, వీళ్ళు ఎంజాయ్ చేస్తా ఇలా ఉంటారు తెలుసా. చూడండి ఇక్కడంతా అయ్యే లైట్లన్నీ. ఈ ఎండలకాలం ఈ చలికాలం అయిపోయిందంటే ఒక్క మంచి ఉండాలి అసలు. ఇంకా ఇలాంటి ఇన్ని కార్లు తిరుగుతున్నాయి కదా, ఒక్క కారు కూడా ఉండవు అసలు. 8-9కి ఇప్పుడు ఇక్కడ 10 కార్లు పోతున్నాయి కదా బస్, దాంట్లో 3-4 కార్లు పోతుంటాయి ఈ టైంలో అయితే. చలికాలం కాబట్టి అందరు ఎడార్లోకి వస్తారు. ఊర్లో పెద్ద పెద్ద ఇళ్ళన్నీ బంద్ చేసేసి ఇంటికి తాళాలు వేసేసి ఇక్కడ ఒకసారి చూసినారా. ఇది ఏంటనుకుంటారు తెలుసు, ఇది మాది హోటలు, ఇది బర్గర్ బండి సరేనా. చూడండి ఇక్కడ బాక్సులు అన్నీ ఉన్నాయి, క్లినిక్స్ అన్నీ ఉన్నాయి. మా వీడియో ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సరేనా. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఈ బండి ఎంత చెప్పున్నా 85 కానీ ఎక్కువ పోకూడదు, లేదంటే కొట్టుకుంటుంది. ఏంది కెమెరా. ఎస్కలేటర్ మీద కాలు తొక్కుదామా అనిపిస్తుంది, స్పీడ్ పోదామా అనిపిస్తుంది. స్పీడ్ పోతే కెమెరా కొడుతుంది. కెమెరా కొడితే ఎంత తెలుసా, 150 KD. 150 కంటే మన ఇండియా డబ్బులు తక్కువ 40,000 అవుతాయి, 40,000 రూపాయలు అవుతాయి తెలుసా. ఓన్లీ 19 పోయినందుకే మనకు కట్టాల్సి పడుతుంది. బండి గురించి మనం అంత ఏం తెలియదు, ఊరికి ఎక్కి తోలుతున్నాం. ఆడ చూసే కాటేమో, హీట్ కాటేమో సగం వెళ్ళిపోయింది. డీజిల్స్ వచ్చి కింద ఉంది, 30-25% ఉంది. ఇంకా మనం పోవాలా, ఇంకా 50 కిలోమీటర్లు పోవాలా. బండి పోతుందో లేదో కూడా తెలియడం లేదు. అలా అల్ల మీద భరోసా పెట్టుకొని పోతాండి. అలా ఏం పని చేయాలనే అల్ల మీద భరోసా పెట్టుకుంటే అన్నీ వెళ్ళిపోతుంది. అది కెమెరా ఉంది చూడు అక్కడ, అది వానికి నీ ఈడు తెచ్చంటే వాడు నాకు ఈడు తెచ్చా ఆడు.
ఫ్యామిలీకి ఒక గుడిసె, ఇంట్లో డ్రైవర్కి ఒక గుడిసె, పిల్లలకు ఒక గుడిసె, ఇంట్లో పనిచేసే ఆ లేడీస్కు కథామని ఉంటారు కదా వాళ్ళకు ఒక గుడిసె, బాత్రూము, లెటిను, మళ్ళీ దీనిలకు కరెంట్ ఆన్ వచ్చా తెలుసా, జనరేటర్లు ఉంటానులే, జనరేటర్లు మళ్ళీ డిఎల్టీ పెట్రోల్ దొరుకుతాయి, అలాంటి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. మళ్ళా వీళ్ళకి లాక్కుపోయేదానికి 18 అంటే వెనకాల టాలిబండి ఉంటుంది కదా, 18 అంటారు దానికి. మన ఇండియాలో బొలిరో కారుకు వచ్చా చూడు, బొలిరో టాలిబండి అంటే 18 అంటారు తొందరగా దీనికి. ఏమో ఫ్రెండ్స్, కోవిడ్ పరిస్థితులు ఇలాంటివి. సరేనా, మా యూట్యూబ్ ఛానల్ మీకు వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరేనా, ఆ కింద గంట ఉంది కదా, గంట టంక్ అని నేను నొక్కండి ఒకసారి. సరేనా, మనమైతే ఇప్పుడు ఇక్కడ సబాల్ అహ్మద్, ఇది మన సిటీకి మేము ఉండే ఏరియాకి ఇక్కడికి 50 కిలోమీటర్లు, మళ్ళీ ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు, మొత్తం 19 కిలోమీటర్స్ వస్తుంది. చూసాను, ఇది కైర్వాన్ సిటీ అంట. అది నేను ఈ కారు చూసి పోలీసు వాడు అనుకున్నా, ఈ కారు ఇలాంటి కార్లోనే సార్ పోలీసు వాళ్ళు. ఏమంటే పోలీస్ కార్కు లైటింగ్ ఉంటుంది, అది కలర్ వేరు ఉంటుంది, స్టిక్కర్ వేరేది ఉంటుంది. వీళ్ళు ఎట్లా తెలుసా, పోలీసు వాళ్ళు సైలెంట్ ఒకసారి వెనకమ్మడి డ్రైవర్ మన కాడికి వచ్చారు కదా, డ్రైవర్కి వెళ్ళి చూసేది బెల్ట్ వేసుకున్నాడా లేదా, సేఫ్టీగా ఉన్నాడా లేదా, ఫోన్ ఏమన్నా చేతిలో ఉందా లేదా చూసిన వరకు గమ్మున ఉంటారు. ఏమన్నా మన దగ్గర రిమార్క్ ఉన్నాయంటే గప్పని లైట్లు వేస్తారు, లైట్లు వేసి నిలబెట్టేశారు బండికి. ఇంకా లైట్లు వేసి కొమ్ముకోవడమే, ఇంకా రాయడమే ఉంటుంది ఫైన్, ఏం మాట్లాడు. ఇంకా ఈ దావ అయితే తక్రీబంగా 120 తగ్గరు, 130, 140, 150, 160, 170, 180 వరకు పోతారు. ఈ దావ కెమెరాలు ఉన్నాయంటే స్లో అయిపోతారు, కెమెరా దాటుకున్నారంటే తొక్కడమే. మన బండి ఎంచుకుని 80లోనే పోతుంది, కానీ 100 తొక్కుతామంటే పోలే. ఏంటికి తొక్కడం లేదంటే మేము అదే ఇప్పుడు ఇలా బోర్డు వస్తుంది కదా, ఆ బోర్డులో కొత్త సిస్టమ్ పెట్టినారు, కొత్త కెమెరాలు పెట్టినారు. ఇప్పుడు 120 బండి పోయేది ఎన్ని నిమిషాలు పడుతుంది, ఒక 5 కిలోమీటర్ దూరం వరకు. అట్లా టార్గెట్ చేసి ఈ కెమెరా నుంచి ఆ కెమెరా కాడికి వెళ్ళగా కెమెరా కొడుతుంది. ఇప్పుడు మాది హాఫ్ ఫ్లోర్ లారీ అనుకో, ఈ లారీ ఎంత పోవాలా, 80 పోవాలా, ఎంత టైం పడుతుంది. ఈ కెమెరా కాడి నుంచి నెక్స్ట్ కెమెరా వరకు పోయిందాక ఒక 10 కిలోమీటర్ దూరంలో పెడుతుంటారులే, అంత దూరం వరకు ఎంత టైం పడుతుంది. మనం టైం తక్కువలో స్పీడ్ పోయినామంటే పక్కా ఆడ కెమెరా పడుతుంది. ఇలా సిస్టమ్ పెట్టినారు, పెట్టి కూడా డిసెంబర్ నెలలో పెట్టినారు. 20వ తారీఖు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినారు తెలుసా. ఇంకా ఉంది చూసేది వీడియో ఇది, అప్పుడే మీరు కొంచెం చూసి బేజారుపడండి. సరేనా, మనం ఇంటికాడంటే అన్నం పిల్లంలో అదే తల్లెల్లో వేసుకొని ఫుల్ తినేసి 8:30 పనుకున్నాం. ఇక్కడ నేను పొద్దున్న 6ంటికి లేచినా తెలుసా, 5:30కి లేచిన, స్నానం చేసి డ్యూటీకి పోయినా 6ంటికి. సరేనా, 6ంటికి డ్యూటీ అయిపోయింది, ఇంకా నిద్రపోలే. ఎంతైంది టైం కూడా 1 గంట అయిపోయింది. నేను అక్కడ బండి పెట్టి రూమ్కి వచ్చాక 4 అవుతుంది. గంటన్నర పనుకోవడము, మళ్ళా స్నానం ఏం చేసుకోవడం, మళ్ళీ డ్యూటీకి ఎక్కడం. అలాంటి పరిస్థితి తెలుసా. మనం అనుకుంటాం ఇంటికి వచ్చేటప్పుడు, అబ్బా ఈడొచ్చినారా కోవిడ్ నుంచి, ఇంకా ఈడేంలే బ్యాగ్ మోసుకొని వచ్చినారా. బ్యాగ్ మోసుకొచ్చే దాంట్లో ఏముంటాయో తెలుసా, ఇంట్లో పిల్లలు ఆట ఆడుకోనికి చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు తప్ప ఏముండవు దాంట్లో. అది నెత్తిన బొచ్చు ఊడిపోవాల్సింది. కానీ బయట కంట్రీలో ఈ ఉప్పు నీళ్ళకు
మీరు అనుకున్నంత వేయడం కాదు, కష్టం చేసిన ఇక్కడ లెక్క. అదే కష్టం ఇంటికాడ చేసినామంటే ఆ లెక్క ఇంటికాడ వచ్చాది. ఏమంటే ఇంటికాడ కనపరాదు, ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నెలకు ఒక తూరు ఇస్తారు కాబట్టి ఇక్కడ కనపడుతుంది. ఇంటికాడ వారం వారం ఇచ్చారు కాబట్టి అది జంపు జిల్లానే అది. మాషాల్లా ఇక్కడ చూడండి, హైవేలో మసీద్ ఎంత బాగా కట్టినా తెలుసా. ఇక్కడ ప్రతి ఒక్క దానికి మంచిదే. నీకు ఒకవేళ బెయ్యారు వచ్చిందా పోయి పనుకోవచ్చు, బాత్రూమ్లు ఉంటాయి, లెట్రిన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి తెలుసా. కోవిడ్లో తినేదానికి తక్కువలే, నమాజ్ చదువుకోవడానికి మసీదులు తక్కువ ఉండవు. అది ఒక్కొక్క మంతకకు వచ్చేసి 20 ఇళ్ళు ఉంటే 5 మసీదులు ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి, సరేనా. సబాల్ అహ్మద్ సిటీ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి షాట్ అయితే ఈ బోర్డు ఉంది కదా, ఇక్కడ ఇంకా బిగిలే కెమెరాలు. కొంచెం దూరంలో బిగిస్తారు, కొంచెం దూరం బిగడంలే తెలుసా. చాలా నెక్స్ట్ వీడియో చేస్తా. మా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సరేనా. ఓకే బాయ్ బాయ్. ఇంకా ఓఫ్రా ఎలాంటిది చూపిస్తా, సరేనా. ఇంకొక 20 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. ఓకే బాయ్ బాయ్.